మిడిల్ క్లాస్కి ప్రాబ్లం మనీ లేదు అని కాదు, మనీ ఉంది కానీ కనిపించకుండా డ్రైన్ అవుతుంది. స్కామ్ అవ్వదు, ఫ్రాడ్ జరగదు, ఎవడు మోసం చేయడు, కానీ మంత్ ఎండ్కి ఎక్కడ అయిపోయింది అనే డౌట్ వస్తుంది. ఈ వీడియోలో బిగ్ మిస్టేక్స్ కాదు, సైలెంట్ లాసెస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సైలెంట్ లాస్ ఇన్ఫ్లేషన్. శాలరీ 7% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్, కానీ ఎక్స్పెన్సెస్ 10-12% పెరిగిపోతున్నాయి. రెంట్, స్కూల్ ఫీజ్, మెడికల్, డైలీ గ్రాసరీస్ పెరుగుతున్న శాలరీ, పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ని క్యాచ్ చేయలేకపోతున్నాయి. ఇది కనిపించదు కానీ ఎఫెక్ట్ స్ట్రాంగ్. సెకండ్ లాస్ లైఫ్ స్టైల్ క్రీప్. శాలరీ పెరిగింది అంటే లైఫ్ అప్గ్రేడ్ స్టార్ట్ అయిపోద్ది. ఒకటి ఈఎంఐ, ఫోన్ అప్గ్రేడ్, ఓటీటీస్, కన్వీనియన్స్ స్పెండింగ్. పెరిగిన శాలరీ ఫ్యూచర్కి వెళ్ళదు, ప్రజెంట్లో కలిసిపోతుంది. థర్డ్ లాస్ హిడెన్ ఛార్జెస్. జిఎస్టీ ఎవ్రీవేర్, సర్వీస్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, లేట్ పెనాల్టీస్. ట్యాక్స్ శాలరీ స్లిప్లో కనిపిస్తుంది కానీ హిడెన్ కాస్ట్ బిల్స్లో కనిపించవు. ఫోర్త్ లాస్ ఐడియల్ మనీ. సేవింగ్ అకౌంట్స్లో ల్యాక్స్ పడి ఉంటాయి కానీ దానికి ఇంట్రెస్ట్ రేట్ 3%. అదే ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6-7%. మనీ మూవ్ అవ్వకపోతే వాల్యూ సైలెంట్గా పడిపోతుంది. ఫిఫ్త్ లాస్ ఎమోషన్ డ్రివెన్ డెసిషన్స్. ఫియర్తో సెల్, కంపారిజన్తో బై, ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చాడని, వాట్సాప్లో టిప్స్ చూసామని. సో ఇలా మనీ లాజిక్తో కాదు, మూడ్తో మూవ్ అవుతుంది. మిడిల్ క్లాస్కి బిగ్గెస్ట్ ఇష్యూ లో ఇన్కమ్ కాదు, అన్నోటిస్డ్ లీకేజెస్. బకెట్లో వాటర్ ఉంది కానీ హోల్స్ కనిపించవు అంతే. సొల్యూషన్ కాంప్లెక్స్ కాదు, ఇన్కమ్ ట్రాక్ చేయడం కాదు, అవుట్ఫ్లో ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. మనీ ఎక్కడ పోతుందో క్లారిటీ వస్తే హాఫ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. మిడిల్ క్లాస్ మనీ ప్రాబ్లమ్స్ ఓవర్ నైట్లో రావు, డైలీ అన్నోటిస్డ్గా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఈ క్లారిటీ యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో ద రహీమ్ వాయిస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త.